హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. సో ఇవాళ వీడియోలోన ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ మష్రూమ్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ మష్రూమ్ కబాబ్ మనకు చాలా బాగుంటుంది టేస్ట్, చికెన్ కంటే కూడాను. సో ఇలాగా పిల్లలకి స్నాక్స్గా కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు మనము. మష్రూమ్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి పుట్టగొడుగులు ఒక 200 గ్రాములు. సో ఇవి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇవి డీప్ ఫ్రైలో వేసుకోవడానికి బాగుంటుంది. కరివేపాకు కొంచెం, గరం మసాలా 1 టీ స్పూను, కారపొడి 1 స్పూను, పసుపు ఇందులోనే వేసాను నేను 1 టీ స్పూను, పెరుగు 1 టేబుల్ స్పూన్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది, 1 స్పూను మొత్తం కలిపి. ఇందులో శనగపిండి 1 టేబుల్ స్పూను, బియ్యపిండి 1 టేబుల్ స్పూను. సో మీ దగ్గర శనగపిండి ఒకవేళ బియ్యపిండి లేదు అంటే శనగపిండిని మాత్రమే కూడా వేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు రుచికి తగినంత. సో నేను ఇందులోనే కలబోతున్నాను, అందుకే ఇందులోనే వేసేసుకున్నాను. నీళ్ళు అయితే కొన్ని అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం ఉండదు. ఇవి మొత్తం కలుపుకున్నాక నీళ్ళు ఎన్నైతే సరిపడిపోతాయో జస్ట్ కొంచెం అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మష్రూమ్ కబాబ్కి కావాల్సినవి మష్రూమ్స్ ఒక 200 గ్రాములు. సో ఈ విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, పెరుగు 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇందులోనే గరం మసాలా ఒక స్పూను, కారపొడి 1 స్పూను, పసుపు 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1 టేబుల్ స్పూను, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. ఉప్పు రుచికి సరిపడా, నీళ్ళు కొన్ని అయితే సరిపోతాయి. సో ఇది మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడాను ముందుగా ఈ బౌల్లోకి వేసేసుకుందాం. పెరుగు, కారపొడి, పసుపు. సో ఈ మొత్తం అంతా మిశ్రమాన్ని కూడాను బాగా మంచి పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ముందుగా ఉప్పు బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి మసాలా మొత్తానికి కూడాను. సో నేను మష్రూమ్ తప్ప మిగిలినవంతా కూడాను వేసేసాను. ఇది బాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు కొంచెం మాత్రం వేసుకోవాలి. సో ఈ స్టేజ్లోనే మీరు ఉప్పుని మరొకసారి చెక్ చేసుకోవచ్చు, సరిపోయిందా తక్కువ ఉందా అనేది. సో ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం అయితే ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి మష్రూమ్స్ మనకు. సో ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నిటినీ కూడాను ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి, మసాలా పట్టేట్టుగా. అన్నిటినీ కూడా ఇదే విధంగానే మసాలాతో కోట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. సో మీకు కావాలి అంటే పైన నిమ్మపండు కూడా పిండుకోవచ్చు. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి రెడీగా ఉంది. ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది. సో ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కూడా
సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి. సో ఇలా కబాబ్లకి ఆయిల్ వేసేటప్పుడు తక్కువ ఆయిల్నే వాడుకోవాలి. మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా అంత బాగోదు ఆయిల్. సో ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీగా ఉంది. సో ఈ విధంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనము. అప్పుడే మసాలా అంతా కూడా బాగా వేగి లోపల ముక్క కూడా బాగా ఉంటుంది టేస్టీగా. సో ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసేసుకుందాం. సో మరికొద్దిసేపు ఇలాగే వేగనివ్వాలి. సో మీరు ఆయిల్ కొంచెమే కనుక వేసినట్టయితే లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. లేదా కొంచెం ఎక్కువ ఉంది క్వాంటిటీ అంటే మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా రెండు వైపులా బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు మిగిలిన పిండిని మరొకసారి వేసేసుకున్నాను. ఇది వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. సో రెండోసారి కూడా అయిపోయింది మష్రూమ్. సో ఇప్పుడు ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.